పేరు వెంకటరమణ. ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ 2019 ఆళ్ల రామకృష్ణారెడ్డి సమీప టీడీపీ అభ్యర్థి లోకేష్పై 5,300 మెజార్టీతో గెలుపొందారు. ఇప్పుడు జరగబోయే 2024 ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు అనేది ప్రజల్ని అడిగి తెలుసుకుందాం. లెట్స్ గో. పేరు? నా పేరు కందుకూరి నరసింహారావు అండి. ఇక్కడ మంగళగిరిలో ఎలా ఉంది? ఇక్కడ నేను హైకోర్టు అడ్వకేట్ని, ఓకే మేధా సంఘ రాష్ట్ర అధ్యక్షుని కూడా, ఓకే సంచార జాబితా స్టేట్ వైజ్ కి లీగల్ కన్వీనర్ గా ఉన్నాను. ఓకే మంగళగిరిలో అంటే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన చూస్తుంటే ఇది వరకు మేము ఆయన రావాలని చెప్పేసి 101 ఎమ్మెల్యేల వరకు, ఎంపీలు 22 వరకు రావడం మీకు చాలా ప్రయత్నం చేసాం, గెలిపించుకున్నాం, అంత చేసాం. అయితేనంటే మా మేదర కులాన్ని నెక్స్ట్ చేరుస్తా అని చెప్పేసి కూడా ఇదివరకు మాట ఇవ్వడం కూడా జరిగింది మేదర బీసీ జనగర్జనలో. అది కూడా మేము నమ్మి ఆయన ఓటు కూడా వేసాం. కానీ ఆయన తేడా వచ్చేసరికి ముడిచి చూపించారు మాకు ఇప్పుడు కూడా. నెక్స్ట్ మొన్న కూడా నేను లీగల్గా నేను కంప్లైంట్ కూడా ఇవ్వడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీద. సిఐ డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి గారికి వెయ్యాలా, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వెయ్యాలంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే మాకు బీసీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయలేదు, ఎటువంటి ఫెడరేషన్ కూడా ఏర్పాటు చేశాడే కానీ వాళ్ళని అడుగుతుంటే నవరత్నాల్లో ఎత్తుకోమంటారు. అది కరెక్ట్ కాదండి. అందులో మా మేదర కులానికి సంబంధించిన ఒక ఫండ్ ఉంటుంది స్కిల్ డెవలప్మెంట్ లో కూడా. ఆ స్కిల్ డెవలప్మెంట్ లో కూడా ఇచ్చినటువంటి ఫండ్ ఏమైంది మాకు అడుగుతానికి వెళ్తే స్కిల్ డెవలప్మెంట్ లో ఫండ్ అయిపోయింది అంటున్నారు. ఫండ్ అయిపోవడం ఏంటంటే వచ్చి కూడా 8 సంవత్సరాలు అవుతుంది అన్న. సో ఇది కరెక్ట్ కాదు. విషయం అయితే ప్రజెంట్ అయితే ఏపీ మొత్తం మీద, మన మంగళగిరే కదా సార్, ఏపీ మొత్తం మీద కూడా చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత బాగా కనబడుతుంది. ఇంకో ఉదాహరణ తీసుకోవాలంటే మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎలక్షన్లో కూడా చూసుకుంటే కేసీఆర్ గారు పరిస్థితి ఏంది, కాంగ్రెస్ పరిస్థితి ఏముందో అర్థమవుతుంది. సో ఏదో నమ్మించి మోసం చేస్తే తర్వాత వాళ్ళ యొక్క ఇదే అవుతుందండి. నా అభిప్రాయం ఇది సార్. అయితే ఇప్పుడు లోకల్గా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు వైసీపీ నుంచి. అవును సార్. లాస్ట్ టైం మా లోకేష్ గారు పొడి టీడీపీ నుంచి. ఈసారి ఎవరు వస్తారంటారు ఇక్కడ? ఆర్కే గారి విషయం వస్తే సార్, నేను మా కమ్యూనిటీ గురించి కూడా ఆయన చాలాసార్లు కలిశానండి. ఓకే, కలిస్తే ఆయన ఎట్లా చూస్తున్నారంటే ఈ రాజకీయ నాయకులు మా బీసీఎస్సీ మ్యానేట్ వాళ్ళందరూ ఓటు బ్యాంకింగ్ గా చూస్తున్నారు తప్పించి అరే వీళ్ళకి న్యాయం చేద్దాము, వీళ్ళకి ఏదో చేసి పెడదామని ఆలోచన ఎవరికి లేదు సార్ ఈయనకి. ఓకే, సో నాకు తెలిసినంత వరకు చాలా వరకు నారా లోకేష్ గారికి చాలా మంది ముగ్గు చూపిస్తున్నారు. ఓకే, ప్రస్తుతానికైతే ఇదైతే కనుక ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి కూడా మేము చాలా వరకు స్పందించాం. ఆయన రావాలని చాలా కృషి చేసి అంత చేసి పెట్టాం, అంత బాగానే ఉంది. తేడా వచ్చేసరికి ఆయన అధికారం వచ్చిన తర్వాత నుంచి మా ఏదో వార్తల్లో వాట్సాప్ లో చూస్తున్నాం తప్పించి వాళ్ళ వర్గాలకు తప్పించేసుకోవడం తప్పించి బీసీ ఎస్టీ మ్యారేడ్ వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయలేదు. అది సార్ నా అభిప్రాయం అది సార్. అయితే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రైట్. ఈసారి మంగళగిరిలో ఎవరు వస్తే బాగుంటుంది సార్? ఎందుకని సార్? పని బాగాలేదంటారా? ఏ విధంగా అంటే ఏ విషయంలో? ఇలా సంక్షేమ పథకాల్లో మేమే నెంబర్ 1 అన్నారు కదా. ఏం పథకాలు అయ్యి ఎవరి కోసం? జనాల కోసం, మా కోసం, కోసం, మా కోసం కాదు. మీకోసం కదంటారా? అమ్మా మీ పేరు? ఎలా ఉందమ్మా జగన్ గారి పరిపాలన? బాగానే ఉందా? ఈసారి వస్తారా? బాగా వస్తారు సార్. ఓకే, ఎవరు వస్తారమ్మా? ఏం బాగుంది మనకు తెలియదు నాన్న. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది? బాగానే ఉంది, ఇదే పరిపాలన బాగానే ఉంది. పర్వాలేదు వరకు. పర్వాలేదా? సరేనమ్మా. మీ పేరు? మీ పేరు ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది? పథకాలు అందిన వరకు బాగానే ఉన్నాయి, అందరి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. డెవలప్మెంట్ గురించి ఏమన్నా చూడాల్సిందే, ఇంకా చూడాల్సిందంటారా? ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు మీరు? ఎవరు వచ్చినా ఒకటే అండి, ఎవరు వచ్చినా పని చేస్తే చాలు, మాకు పని చేస్తే చాలంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లా ఎవరు వస్తారు అనుకున్నారు? టీడీపీ. ఎందుకని? ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఇల్లు అన్ని పీకేసి అవి పీకేసి ఇల్లు ఏమి ఇవ్వలేదంటారా? అలా రామకృష్ణ గారు పట్టించుకోవట్లేదు అంటారు ఇక్కడ? ఏం లేదు అసలు, ఏమీ లేదు. సార్ మీ పేరు? రాజేష్ అన్న. ఎలా ఉందండి సార్ మంగళగిరిలో ఎవరు వద్దాం అనుకున్నారు? మనం ఆ లోకేష్ వచ్చిద్ది అన్న. లోకేష్ వస్తారా? వాళ్ళ నాన్నగారు 2 సార్లు ఎక్కారు కదా ఇక్కడ. ఎక్కినా సరే ఏముంది, ఇక్కడ రోడ్డు వెల్లింగ్ లో అన్నీ పోతాయి అన్నారు. ఇక్కడ వ్యాపారాలు కూడా అంత లేవు, పట్టించుకున్న వాళ్ళే లేరు. పట్టించుకోవట్లేదా? ఓకే, థ్యాంక్ యూ. నాకైతే నచ్చలేదండి అసలు. నచ్చలేదు. ఎందుకని?
ఆయన అన్ని రేట్లు పెంచాడు. మాలాంటి వాళ్ళు మధ్య తరగతి వాళ్ళు బతకాలంటే చాలా కష్టంగా ఉంటది. చాలా కష్టం ఉంది. మేము కూలి చేసుకొని బతికినాము. అది ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది మరి ఈసారి వస్తే చంద్రబాబు వస్తాడని అనుకుంటాను. అనుకుంటున్నారా? ఓకే అమ్మ, థ్యాంక్ యూ. లోకేష్ గారు వస్తారు. లోకేష్ గారు వస్తారు. ఎందుకని? దాన్నే ఉంది, వాతావరణం మారుతుంటది. వాతావరణం లాస్ట్ 2 times ఈ నెగ్గారు కదా. అది ఏదైనా పర్లేదు. రామకృష్ణ గారు ఎలా చేశారు ఇక్కడ? ఏంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేశారు కదా. ఏదైనా లోకేష్ గారు వస్తారు. లోకేష్ గారు వస్తారు బట్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి ఓటు ఎవరికి వేస్తారు? మీరు ఓటేస్తారు కదా, ఎవరికి వేద్దాం అనుకున్నారు? టీడీపీ, వైసీపీ, జనసేన? టీడీపీ. ఎందుకని? అదంతే. అదంతేనా? అంటే ఇప్పుడు పరిపాలన అయితే బాగానే ఉంది. బాగానే ఉందా? ఏంటంటే పథకాలు బాగా ఇస్తున్నాడు. పథకాలు బాగానే వస్తున్నాయి, ఇబ్బంది పడే పనే లేదు. కాకపోతే ఏంటంటే ఇబ్బంది అంటే ఒక పని వాళ్ళకి లేదని ఒక ఇసుక ఒకటి, అది దానివల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం. తాపని మేస్త్రులు ఉంటారు కదా, ఓకే, దానివల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నాను. దాన్నే కొద్దిగా మార్పిస్తే బాగుంటది అని ఆలోచిస్తుంది. పాటిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు అప్పుడున్న రేట్లు వేరు, ఇప్పుడు ఉన్న రేట్లు వేరేగా ఉంటది. అది ఎందుకంటే ఇప్పుడు తాపని మేస్త్రులు అందరూ ఇప్పుడు పని లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఓన్లీ ఇసుక వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇసుక ఎందుకంటే ఆ రేట్లు పెరిగిపోయినాయి, రేటు పెరిగింది కాబట్టి కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. అది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పరిపాలన మట్టుకు అయితే బాగానే ఉందండి. అది ఇప్పుడు వీళ్ళు వచ్చిన వాళ్ళు ఇది వచ్చి అది వచ్చి అది అంటున్నారు. అప్పుడు లేదు ఇప్పుడు చేస్తామని అంటున్నారు. అప్పుడు ఎందుకు చేయలేదు? ఏది చేసినా ఎవరు వచ్చినా సరే అప్పుడు ఉన్నారు కదా. అప్పుడు ఉన్నోళ్ళు ఈ రోజు ఈయన చేస్తున్నాడని చెప్పేసి నేను చేస్తాను ఎగబడి వస్తున్నారు. ఆ రోజు పదవిలో ఉన్నట్టు ఆ రోజు ఎందుకు చేయలేదు? మన 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, తల్లి పిల్ల కూడా కానుకోలేకపోయాం. అప్పుడు లేదు ఇప్పుడు వచ్చి నేను అది అని అంటున్నారు. మీ పేరేమన్నారు? నా పేరు అప్పలరెడ్డి. ఏం చేస్తారు మీరు? మామూలు వర్క్, మొక్కల వర్క్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ప్రభుత్వం మాత్రం మారాలని మారాలనుకుంటున్నారు. ఎందుకని? పరిపాలన సరిలేదు. ఎటువంటి పరిపాలన కావాలంటే సంక్షేమ పథకాలు బాగా ఇస్తున్నాం అంటున్నారు కదా. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అంటే ఒక దానిలో ఇస్తున్నాడు, 4 తీసుకుంటున్నాడు. అది ఎవరు తెలుస్తుంది? మాలా కష్టపడే వాళ్ళు తెలుస్తుంది. ఓకే, అది ఆ వెళ్ళు తెలుసు కాబట్టి మారాలనుకుంటున్నాం. అది చూస్తానే ఉన్నాం. ముందు మీద అంతా మళ్ళీ 30 రూపాయలు పెంచేసాడు లెక్కర్ల మీద. ఒక్కసారి 30 రూపాయలు అంటే అది ఎంత మటుకు? ఇటు తీసుకెళ్ళి అటు ఇస్తున్నాడు అంతే. ఓకే, ఇంకా ఫ్రీ ఏమున్నాయి ఆడ? ఇక్కడ ఆళ్ళ రామకృష్ణ గారు లాస్ట్ టైం 2 times ఎగ్గారు కదా. లేదండి, అసలు ఆయన అయితే అసలు గెలవడు. లోకేష్ గారిని గెలుస్తారంటారు ఈసారి? గెలుస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. వస్తారు ఇక్కడ మంగళగిరిలో? ఏమో చెప్పలేమంటారా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన ఏమో చెబుతా, పనులు లేవు, పాలు లేవు, ఏం లేవు. పనులు లేవంటారా? ఎందుకు లేవంటారు పనులు? ఇసుక ప్రాబ్లం, వానరుల దగ్గర కూడా డబ్బులు లేవు. ఓకే, ఇక్కడ లాస్ట్ టైం లోకేష్ గారు ఓడిపోయారు కదా టీడీపీ నుంచి. వస్తారండి ఈసారి ఇక్కడ? రావచ్చు, లోకేష్ గారు టీడీపీ రావచ్చు. ఓకే సార్, మీ పేరు? ఆనంద్ గారు. ఏం సార్ ఈసారి ఎవరు మంగళగిరిలో? మంగళగిరి లోకేష్ గారు రావాలి. ఎందుకని? ఎందుకంటే పనులు లేవు, లేదు, డబ్బులు లేవు. చాలా మంది సెంటర్ వీళ్ళందరూ ఎవరు ఉండేవాళ్ళు కాదు. చంద్రబాబు వచ్చిండే, జగన్ వచ్చిన వల్ల ఇదంతా ప్రాబ్లం. మరి జగన్ గారు ఉచిత పథకాలు ఇస్తున్నారు, మీద మీ మాట ఏంటి? ఉచిత మన కడ డబ్బులు తీసుకుని వాళ్ళు మనకే పెడతారు, ఇంకేముంది. అది సరే అండి, థ్యాంక్ యూ సార్. మీ పరిపాలన బాగుంది. నెంబర్ 1 వర్క్ చేస్తున్నాడు. నెంబర్ 1 వర్క్ బాగుంది. గుడివేళ కొన్ని వేల పేదలకి ఫ్లాట్ ఇచ్చాడు. పరిపాలన బాగానే ఉంది, కానీ సార్వజనికులకు అనేది ఒక గుర్తింపు అనేది లేదు. అది ఇప్పుడు అందరికి చూస్తున్నాడు, కానీ ఒక టాబింగ్ మేస్త్రికి కానీ, ఒక రాడ్ బిల్డింగ్ మేస్త్రికి కానీ, ఒక చెక్క మేస్త్రికి కానీ కూలి పని చేసుకునే వాళ్ళకి ఏది ఆదాయం లేదు. మంగళగిరి ఎవరు వస్తారు ఈసారి? మంగళగిరిలో లోకేష్ రావాలని కోరుకుంటున్నారు. లోకేష్ గారు రావాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. మంగళగిరిలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఆర్కే వస్తారా? ఓకే, ఎందుకండి? అంటే ఈ లోకల్ జనాలు సరిగ్గా చేయట్లేదు అంటున్నారు.
ఇంకా డెవలప్మెంట్ లేదు, సంక్షేమ పథకాలు తప్ప అంటున్నారు. కరోనా వల్ల ఉంది కదా, ఆ? కరోనా ఉంది కదా. అంటే కరోనా మనం ఒకటే అన్ని దేశం మొత్తం. మన రాష్ట్రంలో లేదు కదా, అన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా. అంటే సంక్షేమ పథకాలు డబ్బులు వస్తున్నాయి కదా, డెవలప్మెంట్ ఎందుకు రావట్లేదు అంటారు? జరిగింది ఒకటో 2 years బ్లాక్ అయింది కదా. మా మీరేమంటారు? జనసేన అనుకుంటున్నారు. ఇక్కడ లాస్ట్ టైం జనసేన వాళ్ళు ఇచ్చారు కదా, సిపిఐకి ఇచ్చారు కదా. ఈసారి ఇక్కడ లోకేష్ గారు పోటీ చేస్తారనుకుంటున్నారు టీడీపీ నుంచి. టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తారు కదా, మీరు టీడీపీని సపోర్ట్ చేస్తారా? చేస్తారా? ఓకే. ఎందుకంటే డెవలప్మెంట్ ఉండిద్ది కాబట్టి. డెవలప్మెంట్. ఓకే, థ్యాంక్ యూ అండి. జగన్ గారు వస్తారంటారా? వస్తారా? ఎందుకు వస్తారనుకుంటున్నారు ఈసారి? ఎందుకు వస్తారండి? ఇంకేం చేస్తాం? అంటే సంక్షేమ పథకాలు లేకపోతే డెవలప్మెంట్ చూసా? బాగానే చేస్తున్నారు కదా పథకాలు అంటే. అంటే జనాలు ఏమన్నా పథకాలు ఒకటి సరిపోదుగా, డెవలప్మెంట్ చేయాలి కదా, రోడ్లు సరిగ్గా లేవు. చేస్తారులే, మధ్యలో కరోనా వచ్చింది కదా, ఆగిపోయారు కదా. చేస్తారులే, ఒకసారి అంటే ఎట్లా కుదిరిద్ది. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది సార్? చండాలంగా ఉంది. చండాలంగా ఉందండి. ఎందుకని సార్? ఎందుకంటే ఏమీ చేయలేదు కాబట్టి. ఏమీ చేయలేదండి. ఏమీ చేయలేదు ఈ ఏరియాలో, అసలు ఏమీ చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. సరే సార్, మంగళగిరిలో ఎవరు వస్తే బాగుంటది? గంజి చిరంజీవి వస్తే బాగుంటది. గంజి చిరంజీవి. గంజి చిరంజీవి గారు ఏ పార్టీ అయినా? వైఎస్ఆర్సీపీ. అంటే ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా, ఒకరి వాళ్ళ రామకృష్ణ గారు. ఈసారి ఆయన సీట్ ఎవరేమో ఎవరంటారా? అనుకుంటున్నా మరి. ఎందుకని? ఏళ్ళతార్లు ఇచ్చారుగా. ఓకే, లోకేష్ గారు పరిస్థితి ఏంటి సార్ ఇక్కడ? కొద్ది పోటీగా ఉండొచ్చు కానీ గంజి చిరంజీవి గెలుస్తాడు వైఎస్ఆర్సీపీ. ఓకే ఓకే, సేమ్ పొజిషన్. సేమ్ అదే. లోకేష్ గెలుస్తాడు. లోకేష్ గెలుస్తారు. ఎందుకని? వైఎస్ఆర్ వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఇక్కడ ఈసారి లోకేష్ గెలుస్తాడు. ఓకే, జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? ఎలా ఉంది చెప్పడానికి ఉందండి? ఏమి లేదంటారా? చెప్పకూడదు అంటారా? ఓకే, అండి. ఎలా ఉంది సార్ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. ఇక్కడ లోకల్ గా ఎవరు వస్తారు సార్? లోకేష్ గారు వస్తారా? ఎక్కడ సార్ మీ పేరు? జాఫర్ గారు. ఎలా ఉంది సార్ మంగళగిరి ఎవరు వస్తే బాగుంటది? ఇక్కడ కాదన్నా, విజయవాడ. ఎక్కడ? విజయవాడ ఎక్కడ? ఈస్టా, వెస్టా, సెంట్రల్? ఈస్ట్. గద్దె రామ్మోహన్ రావు గారు ఎమ్మెల్యే. అటుపక్క మాకు పార్థసారథి గారు అంటే పెనుమలూరు వస్తుంది. ఓకే, ఎలా ఉంది అక్కడ? మా ఏరియా బాగానే ఉందా? మా ఊరు కంటే పర్ఫెక్ట్. మా ఏరియా వరకు అయితే పర్ఫెక్ట్ గా ఉంది. ఇది వైసీపీనా టీడీపీనా? మాది వైసీపీ కింద. వైసీపీ. సార్ మీ పేరు? నవీ అండి. ఎలా ఉంది సార్ ఈసారి ఇక్కడ? సార్ ఇక్కడ ఈ మంగళగిరి టీడీపీనే పైన ఎవరు వస్తారు అనుకున్నారు? స్టేట్ లో కూడా టీడీపీనే వస్తుంది. ఎందుకని? జరుగుతున్నాయి ఇక రోజు వార్తలు చూస్తున్నా, ఇష్యూ ఒకటే ఉంది. అన్ని చుట్టుపక్కల గ్రామాలు నిన్నగాక మొన్న రోడ్లు ఎలా ఎత్తుకెళ్ళిపోతున్నారు, దాని మీద రెస్పాండ్ ఏమన్నా ఉందా? కనీసం కంప్లైంట్ ఇది అడ్మినిస్ట్రేషన్ చూసేవాళ్ళు, పట్టించుకునేవాళ్ళు ఉంటారుగా, జనాలు అబ్జర్వ్ చేస్తారుగా. ఓకే, ఈసారి ఎక్కడైతే టీడీపీ వస్తుంటారు పక్కా. ఓకే, థ్యాంక్ యూ సార్. నేను చెప్తానండి అన్ని తెలుసు కూడా. ఎవరు అడగండి, మనం చెప్పాలి. ఏముందండి పరిపాలన ఎక్కడ ఉంది? ఓకే, సంక్షేమ పథకాలు బాగా ఇస్తా అన్నారు, నెంబర్ దేశంలో అంటున్నారు. బ్రహ్మాండంగా చెప్తానండి. ఒకప్పుడు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత వస్తున్నాయి? 200 దాటితే కరెంట్ బిల్లు కట్ చేస్తారు. ఆర్థిక సాయం ఏంటండి అసలు అది? వచ్చే అసలు 1,00,000 ఎకరాలు కేవలం స్లిప్పులు ఇవ్వకపోవటం వల్ల, సంచులు ఇవ్వకపోవటం వల్ల 42 లక్షల ఎకరాలు సంక నాకిపోయినాయి. ఇవాళ రేట్లు 80 రూపాయలు చిక్కుడు, అదేంటి నాటు చిక్కుళ్ళు. వారం రోజుల నుంచి రైతు బజార్లో సరుకులు దొరకట్లా. బాగా డైలీ మేము కూరలు, వెజిటేబుల్స్ వ్యాపారం. ఆ ఎఫెక్ట్ మా మీద పడుతుంది. లోకేష్ గారు వస్తారు. లోకేష్ గారు ఎందుకనంటే ఆయన గెలవపోయినా గానీ పేదలకు మంచి పని చేస్తున్నాడు, అన్నా క్యాంటీన్లు పెట్టాడు, అన్ని అభివృద్ధి చేస్తున్నాడు. మన తుఫాను వచ్చిన వాళ్ళకి గాడు అధికారంలో లేకపోయినా గానీ, 2 ఇటుకరాలు పడిపోయినా గానీ నేనున్నానమ్మా అని చెప్పేసి ముందుకు వచ్చి ఒక ఆర్థిక సాయం చేస్తున్నాడు. అందుకనే దగ్గర 40 నుంచి 50,000 మెజార్టీతో లోకేష్ గారు గ్యారెంటీకి వస్తారండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మంగళగిరిలో టీడీపీ వస్తుంది. ఎందుకని?
అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా చూస్తే టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అనుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఆళ్ళ రామకృష్ణ గారు 2 times నెగ్గారు కదా ఇక్కడ. ప్రతిసారి నెగ్గాలన్న వారంటీ గ్యారంటీ ఏముంది? ఎలా చేశారు ఇక్కడ ఈ 10 సంవత్సరాలు? 10 సంవత్సరాల్లో బాగానే చేశారు. ఈ 4 సంవత్సరాలు అంతగా ఏమీ లేదు. లేబర్ పని లేదంటారు. కానీ పని ఉంటే ఎవరైనా వేయచ్చు. లేబర్ పని లేకపోతే ఓకే, కానీ ఎందుకు లేకుండా పోనీ పనులు? ఏముంది, ఇసుక పెరిగితే ఇంకేం పని ఉంటాయి? ఇసుక ఆగిపోవడం వల్ల. నీ పెయింట్ పని చేస్తా, ఇంకా పని చేస్తాడు. ఒక ఇసుక కొనాలంటే 8,000 వాళ్ళు చేస్తే మేము చేసేది. ఓకే, ముందు వాళ్ళు లోపల చేసుకొని వాళ్ళు వస్తే మేము వెళ్తాం. ఓకే, సరే, థ్యాంక్ యూ అన్న. ఏ ప్రభుత్వం ఉందో ఏదో చూసాను మంగళగిరిలో ఉంది. సో నేను జగన్ వస్తే బాగుంటుంది, వైసీపీ వస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నాను. ఓకే, ఎందుకంటే పథకాలు గిదకాలు బాగుంటాయి కదా అని నేను అనుకుంటున్నాను. అంటే కొంతమంది అభివృద్ధి జరగట్లేదు. అభివృద్ధి అనేది మాత్రం కొంచెం డిఫరెన్సెస్ ఉండదు. అభివృద్ధి అనేది కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇండస్ట్రీస్ పెట్టి రోడ్లు బాగా చేస్తే బాగుంటది. అది ల్యాకింగ్ అని అన్నమాట వాస్తవం. ఓకే, థ్యాంక్ యూ సార్. నా ఫీలింగ్ నేను చెప్పాను. వచ్చినా మాకు కై కష్టం తప్పదు. అది ఏది వచ్చినా పర్లేదు. అదే జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందా? లోకల్ ఈసారి టీడీపీ నుంచి నారా లోకేష్ గారు పోటీ చేస్తున్నారు కదా? చేస్తున్నారు, మరి ఎట్లా ఉంటుందో తెలియదు. వచ్చే అవకాశం ఉందంటారా నారా లోకేష్ గారు? చెప్పలేమంటారా? గాలిపాటు. ఓకే, సరే, థ్యాంక్ యూ అండి. బాగుంటది. ఏం చెప్పేది ఏముంది, ఈసారి టీడీపీ అంటున్నారు. మరి టీడీపీ అంటున్నారు. ఏంటి జగన్ గారి పరిపాలన నచ్చలేదు జనాలకి? నచ్చలేదు అంటున్నారు. మరి అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, తెలియదు అంటారా? మంగళగిరిలో ఎవరు వస్తే బాగుంటది? చెప్పకూడదండి, ఎందుకు చెప్పకూడదండి. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది ఆ పరిపాలన జగన్. చెప్పండి సార్. నాకైతే ఏ పథకాలు కూడా రావట్లేదు. ఓకే, చంద్రబాబు అండి. చంద్రబాబు గారు. ఎందుకంటే సార్, ఎందుకంటారు? ఎందుకంటే ఏముందని మా ఊరండి. రోడ్లు బాగున్నాయా, కాలువలు ఉన్నాయా, నీళ్లు వస్తున్నాయా, ఏమీ లేవు ఆడ. ఎవరి మీది? నవలూరు. ఓకే, చెప్పండి సార్. మీరు నేను చెప్పాను పథకాలు బాగా నెంబర్ 1 ఇండియాలో ఆయనే ఎవరు వస్తారా? కంపల్సరీగా వస్తాడు, తన్నుకుంటూ వస్తాడు. ఓకే, ఓకే, సార్. మీరు బాలాజీ. ఎలా ఉంటుంది మంగళగిరిలో ఈసారి ఎవరు వస్తారు? మంగళగిరి ఈసారి లోకేష్ గారు వస్తారు. ఎందుకని సార్? ఎందుకంటే అభివృద్ధి ఏది, రాష్ట్రం అభివృద్ధి. అసలు క్యాపిటల్ సిటీ ఏది 10 సంవత్సరాలు అవుతుంది. 3 చెప్పారు కదా. 10 సంవత్సరాల్లో ఏంది 3 చెప్తే అసలు ఏది ఒకటి కూడా లేదుగా. అసలు ఆంధ్రాకి క్యాపిటల్ సిటీ ఏది? వెస్టర్న్ ఏరే రాష్ట్రం నుంచి రావాలంటే ఏం చూసి వస్తారు, దేనికోసం వస్తారు? అసలు అభివృద్ధి ఏమైంది? అంతేగాని అమ్మ ఒడి ఇచ్చారు, నాన్న ఒడి ఇచ్చారు, ఆటోలకు డబ్బులు ఇచ్చారు, కార్లో డబ్బులు ఇచ్చారు. ఇవన్నీ ఎందుకు? అసలు క్యాపిటల్ సిటీ ఏది? మెయిన్ ఇల్లు అసలు మెయిన్ క్యాపిటల్ రాజధాని ఏది? అది డెవలప్మెంట్ ఉండాలి కానీ ఉత్త ఇవన్నీ ఎందుకు? అలా అని చెప్పి ఈసారి జగన్కి ఛాన్స్ లేదు. వస్తే చంద్రబాబు వస్తాడు. అది మంగళగిరి మాత్రం పక్కాగా లోకేష్. జనసేన టీడీపీ కలిసింది కదా. జనసేన ఏదైనా పొత్తే తప్ప జనసేనకి అంత బలమైనది. అంటే పొత్తులు ఎలా ఉండదు అన్న? పొత్తులో కూడా బలమే ఉండదు. పొత్తు వల్ల టీడీపీకి లాభమా నష్టమా? లాభమే కానీ కలిసే ఉన్నా కాబట్టి లాభమే కానీ నష్టమే ఉండదు. ఓకే, థ్యాంక్ యూ అండి. తెలుగుదేశం ఎందుకని సార్? ఈ ప్రభుత్వంలో ఏది తీసుకుందాం అన్నా గానీ కొనపోతే కోరి అమ్మపోతే అరువు అన్నట్టుగా ఇసుక రేట్లు గానీ, ఓకే, నిత్యావసర ధరలు గానీ ఏది కూడా అందుబాటులో లేదు కదా సార్. అంటే సంక్షేమ పథకాలు ఇస్తుందా ఉన్నారు కదా ప్రభుత్వం? సంక్షేమ పథకాలు అంటే తెలుగుదేశం కంటే ఎక్కువ ఇచ్చాడా? ఇన్ని కార్పొరేషన్లు పెట్టాడు. ఎస్సీ కార్పొరేషన్ అన్నాడు, బీసీ కార్పొరేషన్ అన్నాడు. ఎస్సీ కార్పొరేషన్ ఎన్ని విధాలుగా తీసి విమర్శించి చైర్మన్ చేసాడు. ఒక్కరిలోనే ఇచ్చాడు, ఒక్కరికన్నా. ఓకే, మైనార్టీకి ఇచ్చాడా లేకపోతే అన్ని కార్పొరేషన్లు చేసాడు? ఎవరికి ఇవ్వలేదు కండి. చూడదంటారా? కార్పొరేషన్ సుఖం ఉంది, డెవలప్మెంట్ ఏడంది అసలు? డెవలప్మెంట్ ఎటువంటి డెవలప్మెంట్ కోరుకుంటున్నారు మీరు? ఏదైనా జాబులు కానీ 2,30,000 వాలంటీర్ జాబ్ ఇచ్చామని చెప్తున్నారు కదా. అండి 5,000 ఉద్యోగాలుగా మరి అయ్యానండి జాబులు. అంటే ఇంకా 5,000తో పిల్లల కుటుంబం గడుస్తుందండి. ఇంటి రెంట్ కూడా రావట్లేదు కదండి వాళ్ళ 5,000కి. అదంటారా? అదే సార్. సార్ మీ పేరు చెప్పారు కదా సార్. ఇంకా
పాత వాళ్ళు వస్తేనే బాగుంది. ఆ? పాత వాళ్ళే బాగుండింది. ఎవరు? పాత వాళ్ళు ఉంటేనే బాగుంది. జగన్ గారా బాబు గారా? బాబు గారే. బాబు గారు. ఎందుకని? ఇప్పుడు అప్పటికి ఇప్పుడు తేడా ఉందిగా. అప్పులు గిప్పులు. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. తెలంగాణ పరిపాలన ఎలా ఉంది? ఈసారి ఎవరు వస్తే బాగుంటది? తెలుగుదేశం వస్తే బాగుంది. తెలుగుదేశం వస్తే బాగుంటుంది. ఎందుకని? అభివృద్ధి లేదు కదా. అభివృద్ధి లేదు. రేపనే రోజు జనాలకు కావాలి కదా. అంటే అభివృద్ధిని ఎటువంటి అభివృద్ధి? 25 ఏళ్ళు అయినా కూడా మన పిల్లలు చెప్పుకునేట్టుగా ఉండాలి కదా. అంటే రాజధాని అన్నారు. చంద్రబాబు గారు 3 సార్లు చేశారు. అంటే మినిమం 15 సంవత్సరాలు చేసి ఉంటారు మాక్సిమం. సుమారుగా 15 years చేశారు. అప్పుడు లేని డెవలప్మెంట్ ఇప్పుడు వచ్చేస్తుంటారా? అప్పుడు అంటే హైదరాబాద్ బాగా చేశారు కాబట్టి దానివల్ల అంటారు. 3 రాజధానుల గురించి ఏమంటారు సార్ మీరు? అదే అన్నారు మొన్న మా జూలై నెలలో పెడతాన్నారు, మళ్ళీ ఆగస్ట్ అన్నారు, డిసెంబర్ వచ్చేసి. ఓకే, ఈసారి ఇక్కడ లోకల్గా ఎవరు వస్తా అనుకున్నారు? టీడీపీనా లేకపోతే వైసీపీనా? ఏమో డౌట్ ఆళ్ళ రామకృష్ణ గారు ఎలా చేశారు? తెలియదు. పరిపాలన లోకల్గా ఎలా చేస్తున్నారు? కనపడలేదు. కనపడలేదు. ఓకే, థ్యాంక్ యూ గారు. చెప్పండి. చెప్పండి సార్, ఈసారి మంగళగిరిలో ఎవరు వస్తే బాగుంటది? స్టేట్లో ఎవరు వస్తే బాగుంటది? ఎవరు వచ్చినా మనకు చేసేది ఏమి ఉండదండి. ఆళ్ళ రామకృష్ణారెడ్డి నాకు తెలుసు. నేను సురేష్ అని ఆయనకు తెలుసా? తెలీదుగా. ఓకే, ద్రౌపది ముర్ము నాకు తెలుసు. అంతకుముందు రాష్ట్రపతులు తెలుసు. ఓకే, ఇందిరాగాంధీ తెలుసు. అంటున్నారు సంక్షేమ పథకాలు ఎక్కువైపోయినాయి, డెవలప్మెంట్ లేదంటున్నారు. సంక్షేమ పథకాలు ఉంటే ఎవరికి ఉన్నాయి? ఏ పథకాలు ఉన్నాయి? ఎవరు పెట్టారు? రాజ్యాంగంలో రచించిన పథకాలే గాని కొత్తగా పెట్టిన పథకాలు ఏం కాదయ్యి. రాజ్యాంగాన్ని నశింపజేసే పథకాలు అయ్యి. అంతే అంతే అంటారు. ఓకే, తెలుగుదేశం ఎందుకని సార్? తేడా వచ్చింది. అంత చెబుతున్నారు తెలుగుదేశం అంటున్నారు జనాలు. సార్ ఎందుకని సార్? అందరిలో అసంతృప్తి అనేది ఏర్పడిపోయి ఎక్కువ శాతం తెలుగుదేశం వస్తుంది అనుకుంటున్నారు. అంటే ఎందువల్ల? ఎందువల్ల? ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా జగన్ గారు చాలా సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్తున్నారు కదా అంటున్నారు. లబ్ధి పొందే వాళ్ళు పొందుతానే ఉన్నారు. కానీ ఒక్కొక్కళ్ళ నోటన అట్లా చెప్తున్నారు. తెలుగుదేశమే బాబు గారి పాలన నచ్చిందా, జగన్ గారి పాలన నచ్చిందా? బాబు గారి పాలన నచ్చింది. మీరున్నారు జనాలు. లోకేష్ గారు ఎందుకని సార్? రాష్ట్ర పరిస్థితులు బాగాలి. పరిస్థితులు అంటే ఏ విధంగా? అంటే వైసీపీ వాళ్ళు దేశంలోనే సంక్షేమ పథకాలు నెంబర్ 1 ఉంది ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. ఎట్లా ఉండే ఎవరు కూడా చెప్పలేదు అసలు. ఎవరు కూడా ఎవరిని అడిగినా కానీ ఇదే మాట చెప్తారు. టీడీపీ ఎవరిని అడిగినా ఇదే చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే. చిన్న గారు చెప్పండి సార్. ఈసారి ఎవరు వస్తే బాగుంటది మంగళగిరి పైన స్టేట్ లో? అంత దైవ నిర్ణయం అండి, మనదే ఉంది. దైవ నిర్ణయం. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? కొత్తగా బాగుందండి, మాకైతే ఇబ్బంది లేదు. ఏ ఇబ్బంది లేదంటారు? బాగుందండి, పర్లేదు సార్, బాగుంది. డెవలప్మెంట్ లేదనే చాలా మంది ఓన్లీ సంక్షేమ పథకాలే. అవి కూడా వాళ్ళ పార్టీ వాళ్ళకి అందుతున్నాయి తప్ప జనాలకు వెళ్తలేదు అంటున్నారు. లేదండి, అలా ఏం లేదు. కాకపోతే అందిన వాళ్ళు సంతోషపడుతున్నారు, అందని వాళ్ళు బాధపడుతున్నారు. అందరికి 100% అందలేదని మనం అనుకోవాలి. చెప్పాలంటే ఓకే, అందిన వాడు సంతోషపడుతున్నాడు. ఈ లోకల్ గా మంగళగిరిలో ఈసారి ఎవరు వస్తా అనుకుంటారు? జనాలు ఏమనుకుంటున్నారు? ఏదైనా మళ్ళీ జగన్ గారు వస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. మీ పేరు? దేవాంక్ష్ గారు. సరే చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తే బాగుంటది? మళ్ళా జగన్ గారు వస్తేనే బాగుంటది. ఎందుకని సార్? డెవలప్మెంట్ బాగుంది. డెవలప్మెంట్ అంటే ఎటువంటి డెవలప్మెంట్ బాగుంది? నాకు ఓవరాల్ వైడ్ గా తెలియదు. నాకు తెలిసింది మా మంగళగిరి వరకు. ఓకే, ఇంత ముందు ఎప్పుడు చేయనివన్నీ లైక్ మా ఈ గవర్నమెంట్ లోనే మేము చూసాము. లైక్ రోడ్ ఎక్స్టెన్షన్ కానివ్వండి, ఈ గౌతమ్ బుద్ధ రోడ్ చాలా ఇబ్బందిగా ఉండేది. లైక్ బాగా ఎక్స్టెండ్ చేశారు. టెంపుల్ ని బాగా డెవలప్ చేస్తున్నారు. కొండ చుట్టూ కూడా ఎక్కువ పార్క్ ని డెవలప్ చేశారు. ప్లస్ మెయిన్ ఇది మున్సిపాలిటీ. ఇక్కడ ఎక్కడ పిల్లలు ఆడుకోవడానికి స్పేస్ గానీ ఏమి ఉండదు. అలాంటిది మాకు ఇక్కడ చాలా వరకు పిల్లలు ఆడుకోవడానికి పార్కులు కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, స్కేటింగ్ కానీ ఇంత డెవలప్ చేశారు. ఏ గవర్నమెంట్ లో జరిగిన డెవలప్మెంట్ మాకు ఈ 5 ఏళ్లలో జరిగిందని మేము గట్టిగా నమ్ముతున్నాము. ఈసారి మళ్ళా మా మంగళగిరికి ఎమ్మెల్యే ఆర్కే గారు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
అంటే ఇప్పుడు కొన్ని సంక్షేమ పథకాలు జనాలకు వెళ్తాయి అని ఉన్నాయి, కానీ సంక్షేమ పథకాలు జనాలకు వెళ్తాయి. ఉన్నాయి కాబట్టి వెళ్తున్నాయి, ప్రతి ఒక్కరికి వెళ్తున్నాయి. కానీ జనాలు అడగాలి, ఒకటి వాళ్ళే వచ్చిస్తారు అనుకోవటం మన తప్పు. సచివాలయాల్ని అలాట్ చేశారు, ప్రతి ఒక్కరు వెళ్ళి సచివాలయం వెళ్ళి అడగాలి, లైక్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు జనాలు అడగకుండా ఉంటే వాళ్ళు మాత్రం ఏం చేయలేరు. ప్లస్ కొన్ని కండిషన్స్ అన్ని ఉన్నాయి అంటే కరెంట్ బిల్లు కానివ్వండి, లేదంటే ల్యాండ్ స్క్వేర్ ఫీట్ కానివ్వండి, కొన్ని నామ్స్ అని ఉన్నాయి. అవి సాటిస్ఫై అయితే వాళ్ళకి ఇస్తున్నారు, సాటిస్ఫై అవ్వకపోతే ఇవ్వట్లేదు. ఏ చిన్నది సాటిస్ఫై అవ్వకపోయినా ఇవ్వట్లేదు. కొంతమందికి బాధగా ఉంటుంది, మేము సాటిస్ఫై అవ్వలేదు, మాకు రాలేదు అని. దానికి ఎవరు మాత్రం ఏం చేయలేరు. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అలా ఉన్నాయి. అంటే చాలా రోడ్లు మటుకు చాలా దారుణంగా ఉన్నాయని అంటున్నారు. ఆటో డ్రైవర్స్ కానీ, బస్ డ్రైవర్స్ కానీ, లారీ డ్రైవర్స్ కానీ. దాని మీద మీ కామెంట్? అదే మెజారిటీ ఆఫ్ ద ఏరియా అంటే ఎక్కడైతే ఎక్కువ జనసంచారం అనేది జరుగుతుందో అక్కడైతే బాగానే చేశారనేది నా అభిప్రాయం. అదే మోడలైజేషన్ అంటే ఎకానికల్ గా జరుగుతుంది అనేది నా అభిప్రాయం. అంటే ఇక్కడ రోడ్లు బాగానే జరుగుతున్నాయి, పార్క్స్ కానీ, అంటే ఒకటే ఏరియా మీద పడకుండా లైక్ అన్ని ఏమంటాం లైక్ ఆల్ అరౌండ్ బాగా చేస్తున్నారని అభిప్రాయం. ఎక్కువ పార్క్ అన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు జనాలు ఇళ్లలోనే కూర్చొని టీవీలు చూస్తూ ఉంటే కాదు కదా, బయటకు వచ్చి ఇవన్నీ యూటిలైజ్ చేసుకుంటా ఉండాలని నా అభిప్రాయం. ఉచిత పథకాల మీద మీ కామెంట్? అంటే ఎక్కువ ఇచ్చేస్తున్నారు, అవసరం లేని కన్నా ఎక్కువ ఇస్తున్నారు అంటున్నారు. ఓకే, దానికి నేను మీ పైన అగ్రీ చేస్తాను. ఐఎమ్ అగ్రీయింగ్ విత్ యూ. ఓకే, కొన్ని అంటే అన్వాంటెడ్ స్టఫ్ కూడా కొంచెం అలాట్ చేస్తున్నారు అనేది నా అభిప్రాయం. కొన్ని లైక్ అంటే కొన్ని తగ్గిస్తే బాగుంటది అనేది ఉంది నాకు కూడా. కొన్ని బాగున్నాయి. మాకు ఉందండి, చక్కగా మేము 1962 మీద యూజ్ చేసుకుంటున్నాం. చక్కగా వెటర్నరీ వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు వస్తున్నారు. మా ఆవుకి ఏ ప్రాబ్లం అయినా కానీ ఇమీడియట్ గా హెల్ప్ చేస్తున్నారు, మెడిసిన్స్ కూడా ఇస్తున్నారు. ఎప్పుడైనా 1 or 2 times వాళ్ళ దగ్గర మెడిసిన్స్ లేకపోతే బయట తెచ్చుకోండి అని రాసిస్తున్నారు. లైక్ మేము దానికి బెనిఫిట్ అయ్యాం. ఇంతకు ముందు గవర్నమెంట్ లో పశువు ఉట్టిగా డాక్టర్ వచ్చి జనరల్ గా చెకప్ చేసినందుకు 200-300 ఇవ్వాల్సి వచ్చేది. అలా 4-5 రోజులు బాగోకపోతే 4 రోజులు 800 ఇక్కడే అయిపోతున్నాయి. అలాంటిది మళ్ళీ మెడిసిన్స్ బయట తెచ్చుకోవాలి. అది కాకుండా చక్కగా వాళ్ళు మొబైల్ వ్యాన్ తీసుకుని ఇంటికి వస్తున్నారు. లైక్ నాకు ఇది చాలా బాగా నచ్చింది. అంటే ఫ్రీగా జరుగుతుంది కదా, మా పశువు కూడా బాగుంటుంది. ఇంతకుముందు డాక్టర్ని పిలవాలని మేము భయపడేవాళ్ళం, 200 ఖర్చు పెట్టాలని. ఇప్పుడు అదేమీ లేకుండా బాగానే అనిపించింది. మీ పేరు సార్? దేవాంశ్. ఏం చేస్తారు మీరు? నేను ఇంజనీరింగ్ అయిపోయింది, నెక్స్ట్ ఎంటెక్ కి గేట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను. ఓకే, 3 రాజధానుల మీద మీ కామెంట్ సార్? 3 రాజధానులు కామెంట్, ఒక రాజధాని అయితే బాగుంటదని నా అభిప్రాయం. అలా నేను ఇక్కడ మా అమరావతిలోనే పెట్టాలని నేనేం అనుకోవట్లేదు. వాట్ ఎవర్ ఇట్ మే బి, వేర్ ఎవర్ ఇట్ మే బి, బట్ ఇట్ షుడ్ బి వన్. అంటే ఏదైనా ఇమీడియట్ టాస్క్ పర్ఫార్మింగ్ అనేది ఈజీ అవుతుంది. లైక్ 3 అంటే లైక్ ఒకరి దగ్గర నుంచి ఒకరు క్యారీ ఫార్వర్డ్ చేయాలి కదా. సో ఇట్ విల్ బి టేకింగ్ లాంగ్ టైమ్. బట్ వేరస్ కమింగ్ టు ద వన్ రాజధాని, దెన్ ఇట్ విల్ బి గుడ్. బట్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇట్ షుడ్ బి ఇన్ అమరావతి. ఇట్ షుడ్ బి వేర్ ఎవర్ ఇట్ మే బి, బట్ ఇట్ షుడ్ బి ఓన్లీ వన్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉంది మంగళగిరిలో ఈసారి ఎవరు వస్తే బాగుంటుందమ్మా? నేను ఎంప్లాయీని, నో కామెంట్. నో కామెంట్. ఎంప్లాయీని. ఎంప్లాయ్మెంట్ అయితే ఏముంది? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పరిపాలన ఎలా ఉందంటే నేను పరిపాలనలో పార్ట్ నేను ఎలా చెప్పగలను? ఇస్తే మాకు హ్యాపీ, మమ్మల్ని బాగా చూసుకుంటే అందరూ హ్యాపీ. సాలరీ టైం చేస్తున్నారా? వేయట్లేదు. ఏ టైం చేస్తున్నారు? యాక్చువల్లీ ఎప్పుడు వేయాలి, ఎప్పుడు వస్తుంది సాలరీ? యాక్చువల్లీ ఫస్ట్ కి వేయాలి, 10 తర్వాత వస్తుంది, 15కి వస్తుంది, ఒకసారి ఫస్ట్ వీక్ లో వస్తుంది. ఓకే, నేను కామెంట్ చేయకూడదు కానీ నేను చేస్తున్నానండి. ఓకే అమ్మా. ఓకే, రావట్లేదు. మమ్మల్ని ప్రశాంతంగా ఉండనిస్తే, ప్రశాంతంగా మాకు శాలరీస్ అన్ని కరెక్ట్ గా ఇస్తే మేము సర్వీస్ ఎక్కువ చేస్తాం. మా టెన్షన్స్ మాకు సర్వీస్ చేయాలంటే చేయలేదు. థ్యాంక్ యూ అమ్మా. ఓకే, వస్తారు ఇక్కడ ఈసారా? టీడీపీ. ఎందుకని? గ్యారెంటీ. జగన్ గారి పరిపాలన నచ్చలేదా? ఎందుకని నచ్చలేదు? బాబు రావాలండి, పాటు బాబు కావాలి. ఓకే, థ్యాంక్ యూ. మాది లేపాక్షి టీవీ ఛానల్ అండి మాది. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు చూడడానికి పెద్ద పరిస్థితి బాగుండదు అసలు. ఏమైంది? అన్ని బాగుండదు. అది లెక్క ఏం చెప్పిన ప్రాబ్లం ఉండదు. అక్కడ వచ్చింది, ఎక్కడ? తెలంగాణ వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అంటే ఇది ఏది టీడీపీ గ్యారంటీ ష్యూర్. ఓకే, మంగళగిరిలో ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? స్టేట్ లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు మీరు? మంగళగిరిలోని
ఎవరు రావాలి అని చెప్పేసి అంటే ఇచ్చే సీట్లను బట్టి ఉండవు సార్. ఎందుకంటే ఎవరికి ఏ సీట్లు వస్తాయి ఇంకా తెలియదు. ఓకే. అంత కన్ఫ్యూజ్ లో ఉంది. అంటే మంగళగిరి లోకేష్ బాబు గారికి ఇస్తే టీడీపీ నుంచి లోకేష్ గారికి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా కూడాను అవతల ప్రత్యర్థిని బట్టే ఉంటది. అంటే ప్రత్యర్థి మాడతారంటారు బట్ వాళ్ళ రామకృష్ణారెడ్డి మారొచ్చు అనుకుంటున్నాం. ఎవరు వస్తాను ఉన్నా మీరు సమ్ ఎక్స్పర్సన్ ఎవరో వాళ్ళు అనౌన్స్ చేస్తారు. మారొచ్చని ఆయన అంతకుముందే 1 సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం నేను అసలు పోటీ చేయకూడదు అనుకుంటున్నా అని చెప్పి ఆయన అన్నాడు కాబట్టి సమ్ ఎక్స్పర్సన్ ఎవరైనా ఉంటారు. గన్ని చిరంజీవి గారు అన్నారు, నిజమే అంటారు? అదే ఉండొచ్చు అంటారు. వాళ్ళకి ఇంటర్నల్లీ వాళ్ళకి వస్తాయి కానీ లింకులు బయట వాళ్ళకి ఎవరో తెలుస్తాయండి. ఓవరాల్ గా ఎలా ఉంది జగన్ గారి పరిపాలన, ఎలా ఉంది జగన్ గారి పరిపాలన అని చెప్పేసి అని అంటానికి ఒకటి సార్, వాళ్ళు చేసిన సంస్కరణలు కొన్ని బాగున్నాయి, కొన్ని బాగోలేదు. బాగున్నాయి ఏంటి అంటే ముతక వీళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వచ్చేటప్పుడు కాళ్ళ దగ్గరికి ఇచ్చినటువంటి 2500 పెన్షన్ ఉంది చూసారా, అది తీసుకొచ్చేస్తున్నాడు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంది. అంతకు ముందు గవర్నమెంట్ లో వచ్చేటప్పటికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పొద్దు నుంచి సాయంత్రం వరకు పడిగాపులు పడితే ఎప్పుడు ఇస్తారో తెలియదు. వాళ్ళ పేరు పిలుస్తారు, ఎవరిని పిలుస్తారో తెలియదు. వాళ్ళు పిలిచిన తర్వాత వాళ్ళు వచ్చి ఆ డబ్బులు తీసుకోవడం, దీనికి ఇది ఉంది. అది తీసుకొచ్చాము. పోతే మన దీంట్లోని ఇంతవరకు ఇక్కడ పంచాయతీలు ఉండేవి. ఆ పంచాయతీ దీంట్లో వాళ్ళ ఎంప్లాయీస్ ఉన్నారు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళు లేజినెస్ పెరిగి మా సీట్లో పడుకుంటున్నారు. ఎందుకోసమంటే వీళ్ళు వచ్చారు కదా, వాలంటరీ వ్యవస్థ వచ్చింది. వీళ్ళు వచ్చి మామూలుగా ఇళ్ల దగ్గరికి వెళ్ళి మొత్తం తెస్తున్నారు. వాళ్ళకి వచ్చేటికి ఏ పని లేదు. పంచాయతీ వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు తప్పించి వాళ్ళకి లేజినెస్ పెరుగుతుంది, జీతాలు ఇస్తున్నారు. వీళ్ళకి వచ్చాడు జీతాలు తక్కువ, పని ఎక్కువ కింద ఉంది. ఈ కొన్ని మార్పులు జరగాలి. ఆ మార్పులు జరిగితే బాగానే ఉంటది. పోతే ఇంకోటి ఏదో అన్నారు, ఇంకోటి స్టేట్ లో ఎవరు వస్తే బాగుంటున్నారు, స్టేట్ లో ఎవరు వస్తే బాగుంటారని చెప్పేసి అని అంటానికి, ఇప్పుడు ఇతను సంక్షేమ పథకాలు చేస్తున్నాడని చెప్పేసి అబ్బో ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి ఆయన ఇస్తున్నాడు. ముందు ఆయన తినకపోతే తర్వాత వచ్చిన ఏది తీసుకొచ్చి ఇస్తున్నాడు. మనకు బాగానే ఉంటుంది అని చెప్పి లేజినెస్ పూర్తి పెరుగుతుంది. డెవలప్మెంట్ కూడా లేదు కదండి, రోడ్లు సరిగ్గా డెవలప్మెంట్ లేదు ఇవన్నీ అని చెప్పండి. వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు కూడా 5 సంవత్సరాల క్రితం అదే చెప్తారు, డెవలప్ లేదు, రోడ్లు లేవు, ఏం లేవు అని చెప్పేసి. ఇది ఏంటంటే కాంట్రాక్ట్ వీళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి ₹1 ఎక్స్ట్రా ఇస్తే ఆ కాంట్రాక్ట్ చేయాల్సిన లెక్కలో చేస్తాడు, మాకు ఇలా కావాలని చెప్పంటే. వీళ్ళు అక్కడ ఇచ్చేది తక్కువ, మిగతా మధ్యలో కమిషన్లు ఎక్కువ. ఇవన్నీ చేసి కాంట్రాక్ట్ అయ్యానికి డబ్బులు రాకపోతే ఆ 5-6 సంవత్సరాల నుంచి అతను చేస్తున్నాడు. ఒక 5 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ కంటిన్యూయింగ్ కాంట్రాక్ట్. అతనికి ఆ డబ్బులు ఇస్తే దానికి తగ్గట్టుగా దానికి తగ్గట్టు రోడ్డు వేస్తాడు. దాంట్లో కమిషన్లు ఇచ్చి ఇవన్నీ ఇచ్చి మాకు బ్రహ్మాండమైన రోడ్డు కావాలని చెప్పంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాడు, ఏ లెక్కలు వేస్తాడు. కాంట్రాక్ట్ నష్టపోతాడుగా. ఆ నష్టాన్ని అతను ఎలాగైనా లాభాల కింద చేర్చుకుంటే దాంట్లో తగ్గించి, ఇప్పుడు ఒక బస్తా సిమెంట్ ఉందనుకోండి, దానికి ఒక బస్తా ఏదో ఇసుక ఏదో వేయాలి, లేదా కంకర వేయాలి. ఆ ఏడుగా వీళ్ళు కమిషన్ ఇచ్చిన ఎక్కడి నుంచి చేయగలరు? ఇటు ఎంప్లాయీ ఇసుకతో ప్రాబ్లం తోటి పనులు దొరకట్లేదు అంటున్నారు సార్. ఇసుకతోటి ప్రాబ్లం అని చెప్పేసి అంటే ఆ స్టార్టింగ్ దీంట్లో అదే పాలసీని కంటిన్యూషన్ చేసి చంద్రబాబు నాయుడు గారిది, వీళ్ళ పాలసీని తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఎత్తేసి ఉంటే ఇబ్బంది లేకుండా ఉండేది. అది లేకుండా వీళ్ళు ఏం చేయంటే ముందు చంద్రబాబు నాయుడు గారు పాలసీ తీసేయాలి ఇసుకని చెప్పి ఆయన తీసేశారు. కాబట్టి ఇదేమైనా ఈ ఇసుక రాకపోవడం వలన భవన నిర్మాణ కార్మికులు మొత్తం అంతా కూడా రోడ్ల మీద పడ్డారు. రోడ్ల మీద పట్టమని చెప్పిన ఇంకప్పటి నుంచి అది వెనక్కి గో బ్యాక్ అని చెప్పి వెళ్ళింది. అదే పాలసీని చంద్రబాబు నాయుడు గారు పాలసీని కంటిన్యూషన్ చేసి వీళ్ళ పాలసీ వచ్చిన తర్వాత దాన్ని ఎత్తేసుంటే కంటిన్యూ అయ్యేది. భవన నిర్మాణ కార్మికులు కూడా బ్రహ్మాండంగా వర్క్లు ఉండేవి. ఇవన్నీ లేకపోవడం వల్ల దీనివల్ల నాకు కుంటు పడింది, నాకు కాలు కుంటులాగా అలాగే అది కూడా అయింది. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే. అరే ఎవరు వస్తే బాగుందనుకుంటున్నారు ఏపీలో? నేను బెంగళూరులో వర్క్ చేస్తాను. జనాలు అనుకుంటారు కదా ఇంట్లో వాళ్ళు, ఏంటి ఈసారి ప్రభుత్వం ఇలా ఉంది, మంగళగిరి విజయవాడ గుంటూరు అంటే ఇంకా టీడీపీ రావాలనుకుంటాం. టీడీపీ రావాలనుకుంటున్నారు ఎందుకంటే డెవలప్మెంట్ ఇక్కడ వర్క్ లేదు సరిగా. ఓకే, యాక్చువల్లీ డెవలప్మెంట్ ఆగిపోయింది అంటారు. మంచిగా డెవలప్ అయ్యేది, మంచిగా డెవలప్ అయిపోయింది. అవుట్ ఏరియా అంతా నాకు తెలియదు. సంక్షేమ పథకాల గురించి మీ కామెంట్స్? అది నాకు ఎలిజిబుల్ కాదు, నేను ఎంప్లాయీని. ఓకే, థ్యాంక్ యూ. జనరల్ గా మీ ఉద్దేశం అంటే ఉండాలంటారు ఇన్ని పథకాలు? నాకు అంత పొలిటిక్స్ మీద ఐడియా లేదు. ఓకే, థ్యాంక్ యూ. సరే, మంగళగిరిలో ఈసారి ఎవరు వస్తారనుకున్నారు? గవర్నమెంటా? లోకేష్ సార్ అనుకుంటున్నా. లోకేష్ పైన స్టేట్ లో పోద్ది అనుకుంటున్నా. ఎందుకని సార్ లోకేష్ గారు ఎందుకు వస్తానుకున్నారు ఇక్కడ? లోకేష్ గారు పని చేస్తున్నారండి, కష్టపడి. ఎమ్మెల్యే గారు కూడా చేయలేదు పని చేస్తున్నారా? లోకేష్ గారు. ఓకే, ఏం చేశారు సార్ పనులు? ఏం చేశారు? మిషన్, లేడీస్ మిషన్
భోజనం పెడుతున్నారు. భోజనం పెడుతున్నారు 5 రూపీస్. 5 రూపీస్ భోజనం పెడుతున్నారు. ఓకే. లేడీస్ కుట్టి మిషన్ నేర్పిస్తున్నారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. మంగళగిరిలో ఈసారి ఎవరు వస్తే బాగుంటుందంటారు? మీరు అది అడుగుతున్నారా? మాకు ఎవరు వచ్చినా ఇబ్బంది ఏం లేదండి. ఏ ఇబ్బంది లేదా? ఎలా ఉంది జగన్ గారి పరిపాలన, ఎలా ఉంది? దాని గురించి పట్టించుకోగా మేము అసలుకి పట్టించుకోరా సార్ మీరు? మీరు టీడీపీ ఎందుకనండి? అంతేనా? ఏం చేశాడని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా మంచిగా. ఎందుకు పని కల్పించు, మొగుడి పిల్ల అన్నం తింటాం. దేనక ఒకడు అన్నం కల్పించిన మొగుడి పిల్ల అన్నాలు తింటారు. ఎప్పుడో సంవత్సరాలు 15 ఏళ్ళతో ఏం ఉపయోగం? ఎవరికన్నా ఉపయోగం ఉందా? రాజధాని లేదు, కంపెనీలు లేవు, ఎవరికి జాబులు లేవు, ఏం చేయడానికి? చెప్పండి సార్ గట్టిగా. అంత గుంతలు పడి రోడ్లు రవాణా కూడా సరిగా లేదు, రావాలన్నా పోవాలన్నా. ఈ ప్రభుత్వానికి ఓట్లు వేయం. ఎవరు సార్ మీది? ఎలా ఉంది సార్ ఈసారి మంగళగిరిలో ఎవరు వస్తా ఉన్నారు? స్టేట్ లో ఎవరు వస్తా ఉన్నారు? మంగళగిరిలో నారా లోకేష్ గారు గెలుస్తారండి. గెలుస్తారు. ఆ స్టేట్ లో తెలుగుదేశం పార్టీ వస్తుంది. ఎందుకని సార్ ఇప్పుడు మన వైసీపీ పరిపాలన నచ్చలేదా మీకు? నచ్చలేదంటే చూస్తున్నాం కదా సార్, మామూలుగా ధరలు బాగా పెరిగిపోయినాయి. అసలు విపరీత మనిషి కొనలేని స్థితి ఉన్నాయి, అన్ని ఎలా ఉన్నాయి. రెండోది అయితే ఇక్కడ మా రాజధాని యాక్చువల్గా ఏరియా పెడితే ఏరియాని 3 భాగాలు చేసి 3 చోట్ల 3 రాజధానులు తీసుకెళ్తున్నాడు. మంగళగిరిలో రాజధాని ఉంటాం ఆయనకి ఇష్టం లేదు, మరి అలాంటి మాకు అందుకే ఓడిస్తాం ఆయన్ని. సరే థ్యాంక్ యూ. సార్ ఎవరు వస్తే బాగుంది అనుకుంటున్నారు మీరు? తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది. తెలుగుదేశం ఎందుకని సార్? ఎందుకంటే ఇక్కడ అంతా మోసం చేశారండి. ఎవరు? వీళ్ళే వైఎస్ఆర్ జగన్ పార్టీ. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? ఎమ్మెల్యే ఆయన ఆ ఊరే ఆయన. రామకృష్ణ గారా? ఆర్కే గారు. ఓకే. ఇక్కడ వాలంటీర్లను పెట్టి లేనివాడికి ఎగదింగి ఉండడానికి కల్లా ఇచ్చారు ఫ్యాట్లు. అవునా? ఏం చేశారు, ఏం చేయాలి? తెలుగుదేశం వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందంటారు? బాగుందంటారా బాగోదంటారా? ఏం బాగోలేదు పరిపాలన, ఏం బాగోలేదంటారు. ఓకే థ్యాంక్ యూ సార్. ప్రసాద్ గారు ఎలా ఉంది సార్ ఈసారి ఎవరు వస్తే బాగుందనుకుంటున్నారు స్టేట్ లో? ఇక్కడ ఏమండి, ఉద్యోగాలు ఏమి లేవు, పరిశ్రమలు లేవు, రోడ్లు లేవు. ముందు వెళ్ళండి, ఎట్లా ఉంది రోడ్డు? ఓకే. మీరు అట్లా ఉండలేరు. రోడ్డు మీద మీ కారు కూడా అదిరిపోతుంది. ఓకే. ఆటోలో వెళ్తే నడువులు ఇరిగిపోతుంది. మా బోర్డు వాళ్ళు మళ్ళీ పింఛన్ తీసేసారు. ఎందుకంటే పొలం ఎక్కువ ఉన్నానో తక్కువ ఉన్నా అదేనాని. ఓకే. ముందు 3 ఎకరాలు ఉన్నన్నారు, తర్వాత మళ్ళీ 5 ఎకరాలు ఉన్నట్టున్నారు, మళ్ళీ తీసేసారు. మీరు వచ్చినాక తీసేసారు. సరే సార్, అయితే ఏమన్నా ఇప్పుడు పట్టించుకునే పథకాలు ఇస్తున్నా ఉంటున్నారు కదా బాగా? ఇచ్చినా లేదు, మార్పు వచ్చింది. మార్పు వచ్చిందంట. మార్పు కోరుకుంటున్నారు జనాలు. మార్పు కోరుకుంటున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. మంచి లేపాక్షి టీవీ నుంచి వస్తున్నామండి. లేపాక్షి టీవీ నుంచి వస్తున్నాము. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంది అనుకుంటున్నారు ఇక్కడ? ఏముంది, స్టేట్ బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు రావాలంటారు. ఓకే. అంటే ఇప్పుడు జగన్ గారు సరిగ్గా చేయట్లేదు అంటారా? శాస్త్రం లేదు, జనం కోసం స్టేట్ బాగుపడాలి. జనం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు రావాలంటారు. అంటే జగన్ గారు సరిపోవట్లేదు, సరిగ్గా చేయట్లేదు అంటారా? చేయటం లేదంటే ఎవరు ఇది ఒపీనియన్ వాళ్ళది ఉంటుంది. నా ఒపీనియన్ మాత్రం పార్టీ గెలవాల్సిన జనం గెలవాలంటే ఓకే థ్యాంక్ యూ సార్. ఉన్నారు లోకేష్ వస్తే బాగానే ఉంటుంది. వస్తుందంటారు లోకేష్ గారు? గ్యారెంటీ వస్తారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? బాగోలేదా? సంక్షేమ పథకాల గురించి మీరేమంటారు? ఏముండే పథకాలు సగాలే ఇస్తుంది. దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్న సంక్షేమ పథకం అంటున్నారు. పేరుకి చదవటం వరకే. పేరుకి అంతేనా? రోడ్లు వస్తున్నారు, ఎట్లున్నాయి చూడండి. రోడ్లు అంటారా? రోడ్లు బాగోలేదు, అసలు ఏది బాగోలేదు. రామకృష్ణారెడ్డి ఏం పట్టించుకోడు, అసలు రానే రాడు. ఓకే. థ్యాంక్ యూ సార్. సార్ ఎలా ఉంది ఈసారి మీ ఓటు ఎవరికి? ఓటు అంటే మా ఇష్టం అయితే చేస్తాం. ఓకే. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పర్వాలేదు. సంక్షేమ పథకాల గురించి మీరేమంటారు? వస్తున్నాయి సంక్షేమ పథకాలు? తెలియవండి, మేము తలాలైతే పనికి వెళ్ళేవాళ్ళం. ఏం పేరు మీ పేరు? నా పేరు వెంకటేశ్వర అండి. వెంకటేశ్వరరావు. ఏం చేస్తారు మీరు? నేను రిక్షా బండి టెంట్ హౌస్. రోడ్లు బాగున్నాయా? రోడ్లు. సరే అండి, థ్యాంక్ యూ. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది ఏపీలో? టీడీపీ. ఎందుకని? డెవలప్మెంట్ ఏం లేదు. ఎడ్యుకేటెడ్ వాళ్ళకి జాబ్స్ ఏం లేవు. టీడీపీ జనసేన కలిసింది కదా, ఎలా ఉంటది ప్రభావం? బాగానే ఉంటుంది. ప్లస్ అవుతుందా టీడీపీ, మైనస్ అవుతుందా? ప్లస్ అవుతుంది. ప్లస్ అవుతుందా? ఓకే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? ఇంకెవరు? చంద్రబాబే. చంద్రబాబు. ఎందుకని? ఎందుకంటే అన్ని రోడ్లు కానీ మన సరుకులు కానీ మన మన చిల్లర కొట్లో కొనే నూనె కాడి నుంచి కందిపప్పు నూనె ఇవన్నీ రేట్లు. ఎందుకంటే ఇప్పుడు తగ్గించి లాభం లేదు. ఓకే. ఈ ఎన్నికలు వచ్చినాయి కదా అని ఈ 4 రోజులు తగ్గిస్తున్నారు. ఇది కాదు, మొన్న ప్రభుత్వం కూడా అలానే చేశారు. ఏది గ్యాస్ తగ్గించినట్టు తగ్గించారు, ఎన్నికలు అయిపోగానే పెంచారు. ఓకే. అది కూడా బాగాలేదు. అయితే మేము అసలు ఎవరైనా కోరుకోవాల్సింది ఒకటే, ఇప్పుడు ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా గెలవక ముందు అందరూ ప్రజల దగ్గరకు వస్తున్నారు. వాళ్ళు గెలిచిన తర్వాత కూడా అలాంటి అవకాశం కలిగించాలి. ఎందుకంటే వాళ్ళని మేము సామాన్య జనులు వాళ్ళని కలిసే అవకాశాన్ని కలిగించాలి. ముఖ్యమంత్రిని అక్కర్లా, ఎమ్మెల్యే గారిని కూడా మన దగ్గర వనయట్లేదు కదా మన సమస్య చెప్పుకోవటానికి. అది మా ప్రాబ్లం. అలా ఎవరైతే చక్కగా ఎమ్మెల్యే అందుబాటులో ఉండలేదు రామకృష్ణ గారు ఇక్కడ. ఎవరు అందుబాటులో ఎక్కడ? మరి లోకేష్ గారు టీడీపీ నుంచి వస్తున్నారు కదా, ఈసారి ఓడిపోయారు. గెలుస్తారంటారా? కంపల్సరీ గెలుస్తారు. కంపల్సరీ గెలుస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది సార్ ఈసారి ఎవరు వస్తారు అనుకున్నారు ఇక్కడ మంగళగిరిలో? అది చెప్పలేం కదా సార్, మనం ఎలా చెప్పగలం? జనాలు పటేల్ కదా. పరిపాలన ఎలా ఉంది? గవర్నమెంట్ పరిపాలన అంటే మనం దాన్ని బట్టే కదండి వేస్తారు ఓటు. అది ఒక వాళ్ళు డిఫరెంట్. అంటే సంక్షేమ పథకాల గురించి మీరు ఏమైనా ఉండాలంటారా? ఇన్ని సంక్షేమ పథకాలు ఈ మనీ పరంగా అయితే అవసరం లేదండి. అవసరం లేదండి. అంటే జనాలు ఏమనుకున్నా సంక్షేమ పథకాలు ఏదైనా స్కీము సంక్షేమ పథకాలు అంటే ఎలా ఉండాలంటే పబ్లిక్ గా బెనిఫిట్ ఉండాలి, కానీ ఇలా మనీ బెనిఫిట్ అనేది నాట్ కరెక్ట్. ఓకే. అది మనీ బెనిఫిట్ అనేది అసలు ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఎవ్రీథింగ్ ఎక్కడైనా సరే ఊరినే కూర్చోబెట్టి సోమరిపోతులు తయారు చేయడం తప్పితే ఏమీ లేదు. డెవలప్మెంట్ ఎలా ఉందంటారు ప్రభుత్వంలో? ఏముంది డెవలప్మెంట్ ఏముంది, ఇప్పుడు డబ్బులు జనాలు పంచడం తప్పితే. జాబ్స్ కూడా ఇచ్చా ఉన్నారు కదా, 2,30,000 వాలంటీర్ జాబ్స్ ఇస్తారు. ఓకే, వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళ వరకు బెనిఫిట్ అనుకుందాం. ఓకే, రిమైనింగ్ పరిస్థితి అండి. రోడ్లు ఎలా ఉన్నాయంటారు? రోడ్లు ఎలా ఉన్నాయంటే మనం ఏం చేస్తాం సార్, మీకు తెలుసు, నాకు తెలుసు రోడ్ల గురించి. జనాలంతా కొంచెం వీక్ గానే, ఆ విషయంలో వీక్ గానే ఉంది గవర్నమెంట్. ఓకే, అది. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. బాగుంటుంది ఇక్కడ మాకు తెలుగుదేశం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం ఎందుకని? నేను కాంగ్రెస్ గానీ పక్కా కాంగ్రెస్, నేను కూడా కాంగ్రెస్ వాళ్ళని పిలిపించి మా ఇక్కడ ఒక అతను రైతు చచ్చిపోతే డబ్బులు ఇప్పించాను. ఇతను రుద్రరాజుని పిలిపించి డబ్బులు ఇప్పించాము 35,000 కాంగ్రెస్ గానీ. అయితే మా కాంగ్రెస్ కొంచెం రాదండి, ఉన్నమాట వాస్తవంగా చెప్తాం. కానీ మేము కాంగ్రెస్ గా పనిచేస్తాం, రాదు. ఇక్కడ టీడీపీ వస్తే మా మధ్యలో రైతులు బాగుపడతారు. అమరావతి రాజధాని అయితే ఈ ప్రాంతం కొద్దిగా డెవలప్ అవుద్ది. మా పొలాలు కూడా రేట్లు వస్తాయి. దాన్ని నాశనం చేసి రుచి కొనుక్కుపోతానంటాడు, కొంచెం పోతానంటాడు, వ్యవస్థ నాశనం చేస్తున్నాడు. అసలు ఒక్క రోడ్డు సరిలేదండి. ఇప్పుడే మా ఎమ్మెల్యే రిజైన్ చేశాడు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి. మీ దాంట్లో వచ్చింది. ఎందుకు రిజైన్ చేశారు సార్? ఎందుకు రిజైన్ చేశాడు అది చెప్పలేదండి. రిజైన్ మాత్రం గవర్నమెంట్ పంపించాడు లెటర్, రిజైన్ చేశాడు. ఈ ప్రాంతం టీడీపీ వస్తే బాగుపడుతుంది బాగా. ఓకే, థ్యాంక్ యూ అండి. దాని ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు మీరు ఇక్కడ మంగళగిరిలో పైన ఏపీలో? జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అయితే బాగుంటది. ఎందుకని సార్? అతను అడ్మినిస్ట్రేషన్ బాగుంది. అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కానీ డెవలప్మెంట్ కూడా ఆల్టర్నేటివ్ గా జరుగుతూనే ఉంది. ఎన్నో కంపెనీలు వస్తున్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు వైజాగ్కి. ఓకే. సెజ్జులకి, కృష్ణపట్నం సెజ్జులకి వస్తున్నాయి, నక్కపల్లి వస్తున్నాయి, అన్ని కడప జిల్లాలో సెజ్జులకు వస్తున్నాయి. చాలా కంపెనీలు వస్తున్నాయి, ఎలక్ట్రానిక్ కంపెనీలు, ఏసీ కంపెనీలు. ఇప్పుడు 3 రాజధానుల్లో మీరు ఏమంటారు? 3 రాజధానులు వైజాగ్ సింగిల్ రాజధానిగా వైజాగ్ పెడితే బాగుండేది. ఇక్కడ అమరావతి వద్దంటారా? అమరావతి అది తీసుకెళ్లి మూలన పెట్టాడు, అమరావతి అనవసరం. చెప్పండి సార్, మీ పేరు? నాగరాజు అండి. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు అయితే బాగుంటుంది. ఎందుకని సార్? చంద్రబాబు అయితే డెవలప్ అయిద్దాను కదా. డెవలప్ వైసీపీ వాళ్ళు కూడా వైసీపీ డెవలప్ చేయలేదండి. రోడ్లు ఎంత అద్భుతంగా ఉన్నాయి, ముందు ఎక్కడ దాకా పోయారు. ఓకే, రోడ్లు చూస్తే చాలు పాలన ఎలా ఉందనేది తెలిసేది. అది
సంక్షేమ పథకాలు ఇస్తున్నారన్నారు మంచిగా. ఏం సంక్షేమ పథకాలు 130 మందికి ఇచ్చి 70 మందికి వస్తాయా? రావు కదా, అందరికి ఇవ్వాలి కదా. అది అంటే సంక్షేమ పథకాలు ఉండాలన్నారా? మా ఊరు జగన్ ప్లాట్లు ఇచ్చే జగన్ అన్న ప్లాట్లని ఇచ్చారు. అంతా టీడీపీ వాళ్ళకి, మాకు వైసీపీ వాళ్ళకి అంటున్నారు. ఉన్న వాళ్ళకి ఇచ్చారు, లేని వాళ్ళకి ఒక్కరు లేవు ప్లాట్లు అక్కడ. ఓకే, సరే సార్, థ్యాంక్ యూ. జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? పిల్లలకి అమ్మఒడి, ఓకే, తర్వాత వృద్ధా పెన్షన్లు పెంచారు. ఓకే, రేపు గవర్నమెంట్ పోస్టర్స్ ఇస్తున్నారు. తర్వాత రాబోయే రోజుల్లో మంచి పరిపాలన అనేది చేస్తున్నారు కాబట్టి ఆయన వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ బాగుంది, పిల్లల డిసిప్లిన్ ఉంది. ఓకే, సో ఆయన వస్తే మంచిదండి. అంటే సంక్షేమ పథకాలు ఎక్కువైనా డెవలప్మెంట్ తక్కువైంది అన్నారు జనాలు. జనాలంటే సరిపోయిందండి, ఏదో ఒక ఇసుక లోపం అనేది ఉంది కానీ మిగిలినవి అన్ని బాగున్నాయి కదా. దానివల్ల ప్రజలు చాలా మంది పల్లెటూరు ప్రాంతాలకు వెళ్ళినా కానీ ఆడవాళ్ళకి అనేక మంది సంక్షేమ పథకాలు ఇచ్చారు కాబట్టి వాళ్ళు మళ్ళీ ఆయన్ని కోరుకుంటున్నారు. అంటే రోడ్లు గట్ట బాగోలేదు, ఇసుక కూడా దొరకట్లేదు, సెంటరింగ్ మేస్త్రులు, ఈ తాపీ మేస్త్రులు వర్క్ దొరకట్లేదు. రేపు నెల నుంచి రోడ్డు వర్క్ కూడా స్టార్ట్ చేస్తానని చెప్తున్నారు. దాని గురించి నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్లతో వాళ్ళతో కూడా మాట్లాడారు. రేపు జనవరి నెల నుంచి రోడ్డు పనులు కూడా స్టార్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.